నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. ఈరోజు మనకు వివిధ అంశాలపై చర్చించడానికి ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. భరద్వాజ్ గారితో ఒకసారి సార్ నమస్తే. నమస్తే అండి సార్, ఈరోజు గత వారం అంటే 10 రోజులుగా మామూలు విజయవాడలో కానీ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐఏఎస్ శంకరన్ గారు అంటే ఆయనకు చాలామంది ఐఏఎస్లు అందరూ కలిసి ఆయన జయంతిని చాలా ఘనంగా జరిపారు. అవును, బేసిక్గా అయితే ఒక ఐఏఎస్కి ఒక కలెక్టర్కి జయంతులు అందరూ జరపడం కానీ చాలా రేర్గా ఉన్నాము. ఏంటి ఆయన అంత ప్రత్యేకత ఏంటి? అంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే కాదు, ఆయన తన చుట్టూ ఉన్న సమాజం గురించి పట్టించుకున్నటువంటి ఐఏఎస్ అధికారి. తన చుట్టూ ఉన్న సమాజం గురించి పట్టించుకోవటం అంటే ఎవరైతే ప్రభుత్వం అవసరమైన వాళ్ళకి ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ. అలాంటి వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి సహాయం ఏమిటి, సహకారం ఏమిటి అనే దాని మీద తను అధ్యయనం చేసి ప్రభుత్వానికి తెలియజేయటం కోసం మాత్రమే తన చదువుని తన ఉద్యోగాన్ని వీటిని వినియోగించుకున్నాడు ఆయన. అలాగే చాలా విషయాల్లో చాలా చొరవ తీసుకున్నాడు. సమాజంలో ఉన్న హింస మీద ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. ఆయన్ని కిడ్నాప్ చేశారు నక్సలైట్లు ఒకసారి. ఎవరు? శంకరన్ గారు. గుర్తేడు కిడ్నాప్ అంటారు దాన్ని. గుర్తేడు కిడ్నాప్ ఏ జిల్లా సార్? తూర్పుగోదావరి జిల్లాలో గుర్తేడు అనే ప్రాంతానికి కొంతమంది ఐఏఎస్ అధికారులని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అది రాష్ట్ర వ్యాప్త సంచలనం ఆ రోజుల్లో. ఆ సందర్భంగా ఆయన వాళ్ళతో మాట్లాడాడు, ఏమిటి అసలు మీ గొడవ అని. మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు అవి తెలుసుకున్న తర్వాత ఆయన వచ్చి ప్రభుత్వం ముందు, అంటే ఆ కిడ్నాప్ వాళ్ళు అడిగినటువంటి కోరికలు తీర్చడం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి. కిడ్నాప్లు అనేది ఒక పోరాట రూపంగా కొంతకాలం పీపుల్స్ వార్ నిర్వహించింది. ఈ నిర్వహణలో భాగంగా ఈ గుర్తేడు ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేయటం, ఆ సందర్భంగా ఆయన నక్సలైట్లతో అప్పటి పీపుల్స్ వార్ నాయకులతో మాట్లాడటం, బయటకు వచ్చిన తర్వాత ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టి పౌరస్పందన వేదిక అని ఒకటి ప్రారంభించాడు శంకరన్ గారు. పౌరస్పందన వేదిక అని ప్రారంభించి దానిలో జర్నలిస్టులని వీళ్ళందరినీ తీసుకుని సమాజంలో శాంతి వర్ధిల్లాలంటే ఏం చేయాలి, శాంతికి విఘాతం కలిగిస్తున్నది ఎవరు అంటే, పోలీసుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ప్రభుత్వం ప్రతి విషయాన్ని ఆయుధంతోనే పరిష్కరించాలని ట్రై చేస్తోంది. ఇది ఆయుధంతో పరిష్కరించాలనుకుని ప్రయత్నం చేసిన ప్రతిసారి ప్రజల చేతుల్లో కూడా ఆయుధాలు మొలుస్తున్నాయి. కాబట్టి ముందు ప్రజల చేతుల్లో ఆయుధాలు లేకుండా చేయాలంటే ప్రభుత్వం ప్రతి సమస్యని ఆయుధంతో పరిష్కరించడం అనే కార్యక్రమాన్ని ఆపాలి అని ఓవర్ మిలిటరైజేషన్, అలాగే ఓవర్ పోలీసింగ్, ప్రతి సమస్యని మీరు పోలీసులతో పరిష్కరించే ప్రయత్నం చేయకండి అని ప్రభుత్వంతో పదే చెప్పేవాడు ఆయన. చెప్పి ఈ నక్సలైట్లతో చర్చలు జరుపుదాం, మనం చర్చలు జరిపి వారి కోరికలు ఏమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించేసి వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి వాళ్ళని కూడా ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి తీసుకొచ్చేస్తే సరిపోతుంది కదా. ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తోంది, అందువలన మేము ఇక్కడ తుపాకులు పట్టుకుని ఉన్నామని మాట్లాడుతున్నారు. వాళ్ళు కోరుతోంది ఏమిటి? పేద ప్రజలకి భూములు కావాలంటున్నారు, దున్నేవాడికే భూమి అంటున్నారు. ప్రభుత్వం కూడా అదే చెప్తోంది, మాది పేద ప్రజల ప్రభుత్వం, పేదలకు ఇల్లు ఇస్తాం, పొలం ఇస్తామని చెప్తున్నాం మనం కూడా. మరి మనము అదే చెప్తున్నాం, వాళ్ళు అదే చెప్తున్నారు, వాళ్ళు దానికోసం పోరాటం చేస్తున్నాం అంటున్నారు. మనం ఇవ్వట్లేదా, ఇస్తున్నామని ఊరికనే బయటికి అబద్ధం చెప్తున్నామా అనేది మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తను ఏ ప్రభుత్వంలో అయితే భాగమై ఉన్నాడో ఆ ప్రభుత్వం మీదే ప్రశ్నలు సంధించేవాడు. అంటే ఒక కలెక్టర్ ప్రభుత్వాన్ని నిలదీశాడంటే చాలా గట్స్ ఉండాలిగా. అసలు ఆయన ప్రజల కోసం నాకు ఈ ఉద్యోగం వచ్చింది అని నమ్మినవాడు. ఆయన ప్రజలకి సేవకుణ్ణి మాత్రమే, నేను ప్రజల మీద జులుం చేసే అధికారం లేదు నాకు అని నమ్మినటువంటి వ్యక్తి శంకరన్ గారు. అందుకని ఆయన మీడియాకి కూడా దూరంగానే ఉండేవాడు సాధ్యమైనంత వరకు. అంటే ఆయన ఇలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు అని తెలిసి మీడియా వాళ్ళు వెళ్ళి దాన్ని మాతో మాట్లాడండి, ఇంటర్వ్యూలు ఇవ్వండి, ఇలాంటివి అడిగినప్పుడు ఆయన సున్నితంగా తిరస్కరించేవాడు. నా యుద్ధం ఏదో నేను చేసుకుంటాను బాబు, నన్ను గురించి మీరు పట్టించుకోకండి
నా యుద్ధంలో ఫలితం ఏదో బయటకు వస్తుంది, ఎవరో ఒకళ్ళు ప్రకటిస్తారు, అది నా యుద్ధ ఫలితం అని మాత్రమే మీరు ఎక్నాలెడ్జ్ చేయండి చాలు. నేను చెప్పను రోజువారీ నేను ఏం చేస్తున్నాను అనేది నాకు ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదని ఆవిడ. అందుకని ఆయన ఇంటర్వ్యూలు కానీ లేకపోతే ఆయన రాసినటువంటి వ్యాసాలు కానీ ఎక్కడా కనిపించవు, చాలా అరుదు, అతి తక్కువగా రాసేవాడు ఆయన. అలాగే బయట ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద చాలా తక్కువ మాట్లాడేవాడు. ఏదైనా సరే కార్యక్రమంలో ఉండేవాడు, ఆచరణలో ఉండేవాడు. ముఖ్యంగా ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిగా పనిచేయాలి అన్న ప్రోగ్రాంలో ఉండేవాడు ఆయన. ఎక్కడ పనిచేసినా ఏ విభాగానికి అధిపతిగా ఉన్నా కానీ ఆ విభాగం తాలూకా బాధ్యతలు ఏమిటి అంటే కాన్స్టిట్యూషనల్గా ఆ విభాగం ఏం చేయాలని నిర్దేశితమైంది, అది ఏ మేరకు ఆ చెప్పిన మాట కట్టుబడి ఉంది అనేది చెక్ చేసి దాన్ని 100% ఆ బాధ్యతల మీద పనిచేసే పద్ధతిలో డ్రైవ్ చేయడానికి ట్రై చేసేవాడు ఆయన. అది ఒక్కొక్కసారి అయ్యేది, అవ్వకపోయేది. చివరికి ఆయన ఏర్పాటు చేసినటువంటి పౌరస్పందన వేదిక చొరవతోనే 2004లో నక్సలైట్లతో చర్చలు జరపగలిగింది. ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నక్సలైట్లతో జరిపినటువంటి చర్చలకి సారథ్యం వహించిన వాడు శంకరన్ గారు, అలాగే పొత్తూరు వెంకటేశ్వరరావు గారు. వాళ్ళిద్దరి చొరవ, వాళ్ళిద్దరూ వెళ్ళి నల్ల ఆదిరెడ్డి గారు వీళ్ళందరినీ కలిసి మీరెందుకు ప్రభుత్వంతో మాట్లాడి అంటే శంకరన్ గారు ఏం చెప్పేవాడు అంటే వాళ్ళకు కూడా మీరు పోరాటాలు చేస్తున్నారు బాగానే ఉంది, ఆ పోరాటాన్ని కన్సాలిడేట్ చేసుకోండి అని చెప్పేవాడు. మీరు ప్రజలకి భూములు పంచుతున్నారు ఓకే, కానీ ఆ భూములకి రెవెన్యూ గుర్తింపు లేకుండా వాళ్ళ ఓనర్స్ అవరు. అందుకని ఆ కన్సాలిడేషన్ ప్రోగ్రాం లేకపోతే రేపు పొద్దున ఈ రోజున మీరంటే భయపడి ఆ పొలంలోకి ఎవరూ రావడం లేదు, కానీ రేపు పొద్దున మీ బలం తగ్గదని గ్యారంటీ లేదు. ఒకవేళ మీ బలం తగ్గితే అప్పుడు ఈ రైతుల పరిస్థితి ఏంటి, వీళ్ళు అనాథలు అవుతారు కదా, వీళ్ళని వీధుల్లోకి తన్ని గెంటేస్తారు. అందుకని రెవెన్యూ పరమైనటువంటి రక్షణ, చట్టపరమైనటువంటి భద్రత వాళ్ళకి కలిగేలాగా మీరు చొరవ తీసుకుని ప్రభుత్వంతో మాట్లాడండి ఎప్పటికప్పుడు. అంతే తప్ప ప్రభుత్వంతో శత్రుత్వం ఓకే, ప్రభుత్వం మీద మీకు శత్రుత్వం ఉండొచ్చు, తప్పేం లేదు, కానీ కొన్ని పనులకి ప్రభుత్వ విభాగాలని వినియోగించుకోవటం కూడా మీరు చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి అక్కడ అధికారులందరూ దుర్మార్గులు అని మాట్లాడుకోనక్కర్లేదు. కొంతమంది అధికారులు మీ గురించి మీరు చెప్పే గొడవ వినేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళతో సంప్రదింపులు జరిపి ప్రజలకు న్యాయం జరగాలి. మీరైనా చేయండి, లేదు ప్రభుత్వం అయినా చేయాలి. అంతిమంగా ప్రజలు నష్టపోకూడదు. ప్రజలకి ఏ లాభం చేకూరినా అది వాళ్ళకి పూర్తి స్థాయిలో చేరాలి. ఆ చేరడం కోసం ఏం చేయాలో అది చేయటానికి మొహమాట పడకండి. మీ సిద్ధాంతం ఒప్పుకోదు ఇలాంటి మాటలు మాట్లాడద్దు. మాట్లాడకుండా ప్రజలకి మీరు పంచి ఇచ్చినటువంటి భూముల మీద వాళ్ళకి పర్మనెంట్గా అధికారం రావడానికి ఏం చేయాలో దాని గురించి పనిచేయండి. అది కూడా ఒక పనే, కేవలం భూ ఆక్రమణలు చేసుకుంటూ వెళ్ళిపోతే కాదు, ఎర్ర జెండాలు పాతుకుంటూ వెళ్ళిపోయి ఉద్యమం విజయవంతమైంది అని అనుకోవద్దు అని చెప్పేవాడు వాళ్ళతో. అంటే ఇంత క్లారిటీ ఉండేది ఆయనకి. అలాగే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో వాళ్ళు ఈయన చెప్పిన పద్ధతిలోనే వాళ్ళ నాయకత్వంలో ఆక్రమించుకున్నటువంటి భూములన్నిటికీ పట్టాలు ఇవ్వమని అడిగారు. అది ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి అన్నిటికీ పట్టాలు ఇవ్వటం మా వల్ల అవుతుందా అవదా అనేది మేము ఒక్కసారి వెరిఫై చేసుకుని కానీ మీకు హామీ ఇవ్వలేము అని చెప్పింది ప్రభుత్వం. దాంతో చర్చలు అర్ధాంతరంగా ఆగి వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ప్రజల దృష్టికి ఆ విషయాన్ని తీసుకురావడంలో శంకరన్ గారు సక్సెస్ అయ్యారు. ఇలా ఉండేది ఆయన ధోరణి. అలాగే సంస్థాపరమైనటువంటి ప్రభుత్వంలో రావాల్సిన మార్పుల గురించి కూడా ఆయన తరచూ యుద్ధం చేస్తూనే ఉండేవాడు. ఒక ఐఏఎస్ అధికారిగా ఏదో మన ఉద్యోగం మనం చేసుకుని మనకు వచ్చిన జీతం మనం పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది అనే ధోరణిలో ఉండేవాడు కాదు ఆయన. సమాజంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తతోనూ రెగ్యులర్గా టచ్లో ఉండేవాడు ఆయన. బాలగోపాల్తో రెగ్యులర్గా మాట్లాడేవాడు ఆయన. మాట్లాడి ఆయనకి ప్రభుత్వానికి అలాగే బయట జరుగుతున్నటువంటి ఉద్యమాలకి మధ్య ఏవైనా డౌట్స్ వస్తే
వాటిని క్లారిఫై చేసుకోవడానికి ఆయన ఇద్దరి మీద ఆధారపడేవాడు. ఒకటి పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, రెండోది బాలగోపాల్. ఇలా నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ప్రజల సంక్షేమం కోసమే మనం ఇక్కడ ఉద్యోగంలో ఉన్నాం, లేకపోతే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడటం అనేది మన ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అనేది ప్రజలకు ఇచ్చి తీరాలి. అది ఇవ్వనప్పుడు మనం అనవసరం ఇక్కడ అని మాట్లాడాడు ఒకసారి ఆయన మీడియాతో. ఓకే సార్, అప్పుడు నక్సల్స్ కలెక్టర్లు అందరినీ కిడ్నాప్ చేశారు కదా, అప్పుడు విడుదల చేశారు అందరినీ క్షేమంగానే చేశారుగా. చేసిన తర్వాతే కదా బయట చర్చలకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు ఆయన. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఆయన చర్చల ప్రతిపాదన పెట్టాడు. చంద్రబాబు మీద అలిపిరిలో దాడి జరిగిన తర్వాత ప్రతీకార దాడి చేయాలి అన్న పద్ధతిలో పోలీసులు ఆలోచిస్తున్న టైంలో ఈయన అభ్యంతరం చెప్పి అలా కాదు, ముందు అసలు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి, లేకపోతే ఇది రోజువారీ గొడవగా మారుతుంది. అది రోజువారీ గొడవగా మారకుండా ఉండాలంటే ఒక ప్రతినిధి వర్గాన్ని వాళ్ళ వైపు నుంచి తీసుకుందాం, కనీసం ప్రిజన్స్లో ఉన్నటువంటి నక్సలైట్ ప్రిజనర్స్తో మాట్లాడటం మొదలు పెడదాం అని చెప్పి మొత్తానికి చంద్రబాబుని కన్విన్స్ చేశాడు ఆయన. కన్విన్స్ చేసి కొద్ది రోజులు పీపుల్స్ వార్ ప్రతినిధులుగా గద్దరు అలాగే వరవరరావు గారు రోజు వెళ్ళి సెక్రటేరియట్లో కూర్చునేవాళ్ళు. ఈయన నాయకత్వంలో జరిగిన పని, శంకరన్ గారి నాయకత్వంలోనే. ఏం కావాలి మీకు, మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తీసుకుని నాకు చెప్పండి, నేను ప్రభుత్వంతో నెగోషియేట్ చేస్తాను అని చర్చలకి తెరలేపి చంద్రబాబు నాయుడు టైంలోనే, చంద్రబాబు ఓడిపోక ముందే ఆ కార్యక్రమానికి ఒక రూపకల్పన చేసి మొత్తానికి ఇది ఎన్నికలలో హామీగా మారింది వైఎస్ రాజశేఖర రెడ్డి వైపు నుంచి. నేను గనక ఎన్నికల్లో గెలిస్తే నక్సలైట్లతో చర్చలు జరుపుతాను అని చెప్పాడు ఆయన ఎన్నికల హామీగా. ఆ ఇచ్చిన హామీ మేరకు నువ్వు చర్చలు జరుపు అని గెలిచిన తర్వాత అడిగి దాన్ని సాకారం చేశాడు ఆయన శంకరన్ గారు. అలాగే ఆయన వైఎస్ టైంలో అప్పటికి ఆయన దాదాపు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేసాడు, బయటకు వచ్చేసాడు కూడా, అప్పటికి అయిపోయింది ఆయన సర్వీస్ అయిపోయిన తర్వాత జరిగిన కార్యక్రమం అయింది. అయినప్పటికీ రెగ్యులర్గా తను ఈ ఐఏఎస్ ఆఫీసర్ల ఇది ఒకటి ఉంటుంది వీళ్ళ అసోసియేషన్, ఆ అసోసియేషన్ యాక్టివిటీస్లో కూడా ఆయన ప్రజల సమస్యలనే మాట్లాడేవాడు వెళ్ళి. అంటే ఐఏఎస్ అధికారుల సంక్షేమం గురించి గొడవ పట్టడం కన్నా మన స్థాయిలో మనం ప్రజలకి ఏమైనా సర్వీస్ చేయగలమేమో ఆలోచించండి అని చెప్పేవాడు ఆయన. ఇలా ప్రజల కోసం నిరంతరం తప్పించి వాళ్ళ కోసం పనిచేయటం, అలాగే తనతో ఉన్నటువంటి ఇతర అధికారులకు ఏదైనా సమస్యలు వస్తే పట్టించుకోవటం, ఇలాంటి పనులు చేసేవాడు. అంటే కేవలం తన గురించి మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించి మాట్లాడేవాడు ఆయన. అందుకని ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన పేరుతో క్యాలెండర్లు వేస్తారు ప్రతి సంవత్సరం. క్యాలెండర్లు వేయటం అంటే పౌర హక్కులు వీటి గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ పౌరస్పందన వేదిక కార్యక్రమాలు ఆగిపోయినాయి. కానీ ఇప్పటికీ ఆ పౌరస్పందన వేదిక పేరుతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు తలుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ క్రమంలోనే శంకరన్ గారు నిత్య స్మరణీయుడు. ప్రతి ఒక్కళ్ళు ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడాల్సిన సందర్భంలోనూ, ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేస్తున్నాయి అనే టాపిక్ వచ్చిన సందర్భంలోనూ ప్రతి ప్రభుత్వంతోనూ యుద్ధం చేశాడు ఆయన. ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలుపెట్టి, అంతకు ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ముఖ్యమంత్రితోనూ ఆయనకు ఏదో పద్ధతిలో ఘర్షణ ఉండేది. మీరు బయటికి చెప్తున్నది ఒకటి, లోపల చేస్తున్నది ఒకటి. మీ హిపోక్రసీ వల్లనే ప్రజలు ఉద్యమాల్లోకి వెళ్తున్నారు. ప్రజలు ఉద్యమాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే మీరు హిపోక్రసీ నుంచి బయటకు వచ్చి కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందో దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి. ఏ రాజ్యాంగం మీదైతే మీరు ప్రమాణం చేశారో దానికి బద్ధులై వ్యవహరించండి అని నిరంతరం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఘర్షణ పడుతూ ఉండేవాడు ఆయన. ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు, ఏదో ఒక పిటిషన్ పెడుతూ ఉండేవాడు. ఎక్కడో చోట ఒక ప్రశ్నని లేవనెత్తి ప్రభుత్వం దృష్టిలో ఒక విలన్గా మారాడు ఒక దశలో ఆయన. అయినప్పటికీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో భరిస్తూ వచ్చాయి.
అన్ని ప్రభుత్వాలు. ఇది అందుకని ఆయన జయంతి వర్ధంతి జరిగినప్పుడు మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడరు. చాలామంది మనకి ప్రజల్లో గుర్తింపు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు, మోహన్ కందా లాంటి వాళ్ళు ఇలా. కానీ ఇంతమంది ఉంది, అర్జున్ రావు గారు, వీళ్ళందరూ జనాలు మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళెవరికి దక్కనటువంటి గౌరవం ప్రజల్లో శంకరన్ గారికి దక్కింది. అందుకని ఇప్పుడు ఆయన సంబంధించిన కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని మీరు ఇందాక అన్నారు. నిజంగానే ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి, హైదరాబాద్లో కూడా. పర్టికులర్గా పౌర హక్కుల సంఘం, అలాగే మానవ హక్కుల వేదికలు ఇవి కూడా పట్టించుకుని ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఆయన్ని స్మరించుకోవటం అంటే రాజ్యాంగాన్ని పట్టించుకోవటం, రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి హక్కుల్ని ప్రభుత్వం భంగం చేయకుండా చూసుకోవటానికి అంకితం కావడం కోసమే శంకరన్ గురించి మాట్లాడుకుంటున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.